నక్షత్రేశ్వర, ఏమి ఏమి ఇంకా ఏ బిబ్బిలు నన్ను గుట్టుకుని మింగివేయిన నీ ఘోరారణ్యంలో నన్ను ఎన్నుకుంపడి వేసి నీవు నీ ఆలుబిడ్డలు సుఖంగా వచ్చినారు కదా, నేను ఎక్కడ తెచ్చినాను మీకేమయ్యా? అయ్యా, నేనంత ద్రోహిని కానయ్యా. ఆ చెట్టు వద్దు, శవం వద్దు, ముందు నాకింత నీరు దారకం పోయివయ్యా. ఇక్కడెక్కడనూ నీరు లేదు కదా. మరి నన్ను ఇలాంటి అరణ్యమనికి వెళ్ళి తీసుకొని వచ్చి స్నేహము కుదరక మున్నో గుణాగుణం వల్లనే ఇది తొలుత నిర్జస్థలమని తెలిసినది కాదు. తెలిసినది. ఏ పెద్ద పులి నోట్లైనా పడి బ్రహ్మచారి సత్యనసో మన అప్పు అడుగువాడు లేకుండా కదా అని ఎంచి నన్ను ఇక్కడికి వీడ్చి తెచ్చిన మాయోపాయం నీకు బాగుగా తెలియను గాని మరి ఏమియో తెలియదు. నిష్ఠూరు మాటలు మాట్లాడకు. నిజమాటనే నిష్ఠూరమే. అయ్యా, ఇందెన్నైనా నువ్వు నీరు దొరికి నువ్వు వెతకదును. అలాగైనా నా చేయబట్టుకొను. వాడిపోయిన పెరుగు నీకు ఆకలిగా ఉన్నదా కుమార? అకటకట సార్వభౌముడికు మాదులకు నేడు ఆ నోతుకుములు కూడా అక్కర్లేను కదా. ఇప్పుడు ఏమని విలిపింతుంది, ఏమని చింతించును? పరణ్యమక్షమునా పరణ్యమక్షమునా స్వామి రామచంద్రాయంచు విలపించు అల్లా సాయం నన్నే చుట్టనే పాపమా ఎక్కడి సంపదలు, ఎక్కడి సౌఖ్యం కలిగి స్థిరమై స్థిరమై సంపదలెల్లా వెంట ఒక రీతి సాగిరా ఏరికి సరికి ఏ పాటు విధించలో విధి అది అవశ్య ప్రాప్యంబు దానినెవరు తప్పించదరు ఉన్నవాడనని
అది అది కాలానుకూలంబుగా నీ వేదాంతములు చెప్పుచున్నావు. నా ప్రాణములు అక్కర లేకుండానే లేచిపోవునయ్యా. నాథ, కుర్రవాని సంగతి ఎటైనడు ముందు ఆ బ్రహ్మచారి ప్రాణాములు కాపాడటం మన కర్తవ్యం. అందుకు ఉపాయం ఆలోచించుడు స్వామి. అలాగే దేవి, ఇందెన్ననే నువ్వు నీరు దొరికినేమో పోయి వత్తును. అలాగే నాథ. అంతవరకు మునేశ్వరుని సాయం బారుచుండము. అలాగే అయ్యా, బయలుదేరినడం ఏది? అవునవును తల్లి, నేను చచ్చుడు కూడా ఎడమలేదు. అయ్యా, నాకు ఆయాసం పుట్టినది. మాట ముద్దుగా స్వరం పడిపోతున్నది. అమ్మా, అయ్యా, ఇది అక్కడ పడగాలి. ఇది నా కోసం జరా పీడితేనే నీ తల్లి ఈ పుత్ర దుఃఖం అనుభవింపకుండా ఉండుగాక. నా ప్రాణానికి అంత కావాలేడు. నా కాళ్ళు కదములు కట్టి సరి కదా నాయనా, సావసిద్ధముగా ఉన్న వాడికి విడిచినట్టు విడిచు. ఇది నా మరణ శిఖరమేమో తల్లి. అయ్యో, ఇప్పుడు నేను బ్రతికి ఉన్నానని స్వయముగా మాట్లాడుతున్నావు నాయన. అమ్మా ఆకలే. అయ్యో, నీకెంతటి అవస్థ వచ్చనురా. నానావిధ భక్ష్య భోజనములు పట్టుకొని పరిచారిగా గణములు అనేక విధముల లాలించి ప్రతిమాలి రుచి చూడమని నోటికన్నీ చూసి చూడని నీవు నేను స్వయముగా అమ్మా అమ్మా అన్నమే అని అతి దీనంగా నన్ను అడిగినను. నీకు పిడికి నన్నబిడ్డకు నాకు గతి చాలకపోయేది కదా నాయన. అయ్యో,
మూలముగా ఈ నక్షత్రేశ్వరుడు ఎంతటి అవస్థ సంభవించిన కరుణామయులెవరును ఈ చిన్ని పాప రక్షాధ్యక్షులే దుఃఖపు దట్టేటన్బడి శిశువులను కాపాడ పుట్టుచువాడెట్లు పెట్టక మాలునాయటచు పల్కే నిక్కువంపై నసయం పన్బోలు నేమేమిటో వినాశ పరమేశ దయగనవే మమ జగదీశ దయగనవే మమ జగదీశ పాప వినాశ పరమేశ పాప వినాశ పరమేశ శరణము వేడికి పురాణ పురుష పలు బాధలతో దరితో చకని శరణము వేడికి పురాణ పురుష పాప చందనమే తెలియని మాగిల పాప చందనమే తెలియని మాగిల బాధలు కూర్చుట ఇది నీకు మేల బాధలు కూర్చుట ఇది నీకు మేల పాప వినాశ పరమేశ పాప వినాశ పరమేశ పరమేశ్వర పరమేశ్వర ఆకలి బాధలు తీర్చలేని పసి బాలుని ప్రభుమయా ఆకలి బాధలు తాళలేని పసి బాలుని ప్రభుమయా ఆకలి తీర్చుమయా పసి బాలుని ప్రభుమయా ఆకలి తీర్చుమయా పసి బాలుని ప్రభుమయా రామా దేవా రామా దేవా రామా అది సరే దాహం తీర్చుకోండి పరమాత్మ మమ్ములను కరుణించితివా తండ్రి గిరిజా రమణ
జయ గిరిజారమణ జయ జయ గిరిజారమణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ శంకర జయ జయ గిరిజారమణ భక్తుల పాలిటి పెన్నిది నీవే కరుణతో వరమొసగే వరదుడ నీవే భక్తుల పాలిటి పెన్నిది నీవే కరుణతో వరమొసగే వరదుడ నీవే మదిలో నిన్నే నమ్మితిమయ్యా మదిలో నిన్నే నమ్మితిమయ్యా మముదయ చూడగరావా దేవా మముదయ చూడగరావా దేవా జయ జయ గిరిజారమణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ గిరిజారమణ మదిలో నిన్నే మితిమయ్యా మహిమలు చూపే ఓ మహదేవా మదిలో నిన్నే మితిమయ్యా మహిమలు చూపే ఓ మహదేవా ముల్లోకములో నీ ఆలయమే ముల్లోకములో నీ ఆలయమే మముదయ చూడగరావా దేవా మముదయ చూడగరావా దేవా జయ జయ గిరిజారమణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ గిరిజారమణ